అందరు బాగున్నారా? ఆటి వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. మోకిలాకి వచ్చాం. మోకిలాలో టాలెంట్, అందం, అభినయం అన్ని కలిసి ఉంటాయి అని అన్నారు బయట టాక్. అవునా కాదా? అవును అన్నారు. కాబట్టి ది మోస్ట్ టాలెంటెడ్ లేడీస్ ఉన్న మోకిలాకి వచ్చాం. సో మోకిలాలో మనం ఫస్ట్ క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అని ఎలాంటి సందర్భాలు అంటాం మనం? ఎగ్జామ్ లో కాపీ కొట్టేటప్పుడు ప్రతి ఫ్రెండ్ అవసరమే. అవును, ఎగ్జామ్ లో ప్రతి ఫ్రెండ్ అవసరమే. మన దగ్గర బుక్ లేకపోయినా ఏం లేకపోయినా ఒక చదువుకునే ఫ్రెండ్ ఉంటే చాలు, వాడు చూపెడితే చాలు. నన్ను మా ఆయన బాగా కొట్టినప్పుడు మా ఫ్రెండ్ వచ్చి ఆపండి అని ఆగినప్పుడు ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అనిపిస్తుంది. అవును, మీ ఆయన నేను బాగా కొడుతున్నప్పుడు నీ ఫ్రెండ్ మధ్యలోకి వచ్చి ఆపండి, దాన్ని నిలిపినాక కొట్టండి. ఏదైనా ఆపత్తులు ఉన్నప్పుడు, మా దగ్గర ఏమైనా డబ్బులు లేనప్పుడు, కొంచెం నాకు డబ్బులు అవసరం అంటే మా ఫ్రెండ్ అవసరమే సార్. మీ ఫ్రెండ్ ఇస్తాడేమో, నాకు ఉన్నారు కొంతమంది ఫ్రెండ్. ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు తన మేకప్ కిట్ మనకి ఇచ్చినప్పుడు, మేకప్ కిట్, నగలు అన్ని మనకి ఇచ్చినప్పుడు అవసరమే. నీకు ఇచ్చి ఆమె నైట్ మీద వస్తుందట. హస్బెండ్ ఇంటి దగ్గర లేనప్పుడు, హెల్త్ బాగోకపోతే ఫ్రెండ్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి హెల్ప్ గా వచ్చి ఫ్రెండ్ వచ్చి హాస్పిటల్ చూసుకొని నీకు బాగోగులు చూసుకున్నప్పుడు కదా, ఆ టైంలో మీ హస్బెండ్ ఏం చేస్తున్నాడు? డ్యూటీకి వెళ్తారు కదా. మొబైల్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయినప్పుడు, మొబైల్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయినప్పుడు ఫ్రెండ్ ఏం చేస్తారు? రీఛార్జ్ చేస్తారు. అలాంటి ఫ్రెండ్లు కూడా ఉన్నారా? రీఛార్జ్ కూడా చేస్తారా? 10 రూపాయలు రీఛార్జ్ చేసి 11 రూపాయలు తీసుకుంటారేమో నీ దగ్గరికి వెళ్ళి. అట్లేం లేదు. అట్లేం లేదా? మీ పక్కన ఏంటండి డ్రెస్ బాగుంది? రాజస్థానీ స్టైల్. మీరు తెలుగు మాట్లాడతారా? తెలుగు రాదు కానీ మాకు రాజస్థాన్ అంటే బాగా ఇష్టం. మీ ఇద్దరు ఇట్రండి. మీ పేరు? పిస్తాదేవి. ఏం దేవి? పిస్తాదేవి. పిస్తాదేవి. పిస్తా మతలబ్ జో खाने वाला. मेरा नाम काजू रवि. आपका नाम? पूजा. పూజా. మీ ఇద్దరు హైదరాబాద్ లో ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు? 15 साल. 15 years. అండ్ రాజస్థాన్ లో ఎక్కడండి? पाली में से. वेरी गुड. సో हमारे पास राजस्थानी गाना है, उसके लिए आप नाचते डांस వస్తుందా మీకు రాజస్థానీ స్టైల్? डोले डोले दिल जरा जरा निनु ओरा ओरा गनी नरवरा जागु मानी चे कलपरा जत चेरी नेडु जति जरुपरा जरा जल्दी जल्दी पेंदर कड़ने लाला वडी अंतरंग संबर मुनगे लाला रालु गायले रसिकुड़ा कसिको कलागु सरि सरसुड़ा रार माटु के मुड़ी पड़ा निसी केली वेळ चित चोरा. వావ్, బ్యూటిఫుల్. పిస్తాది. నిజంగానే బ్యూటిఫుల్ డాన్స్ అండి. రాజస్థానీ స్టైల్ ఇస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ పిస్తాది. మీరిద్దరు రాజస్థాన్ నుంచి మా షో కోసం వచ్చారు కాబట్టి, అరే వరల్డ్ కప్ సీరా, మీరు ఎప్పుడన్నా రాజస్థాన్ వెళ్ళినప్పుడు ఈ కప్ చూపెట్టండి వాళ్ళందరికీ. ఇందులో నేనే ఉన్నా. నేనే ఇది మే 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 ఏ మే మే ఏప్రిల్ జూన్ ఏప్రిల్ మే జూన్. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో ఇటువైపు ఒక టీము, ఇటువైపు ఒక టీము. ఈ టీం వర్సెస్ ఈ టీం. ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తా. పికప్ ది బాల్ గేమ్ ఆడుతున్నాం. అండ్ ఇటువైపు నుంచి ఎవరిని సెలెక్ట్ చేయాలి? ఫస్ట్ రౌండ్ వీళ్ళిద్దరితో ఆడదాం. బాల్ తీసుకురా. మేడం మీ పేరు? నా పేరు శివజ్యోతి. శివజ్యోతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు జగదీశ్వరి. జగదీశ్వర్ గారు ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ ఇద్దరితో గేమ్ ఆడుతున్నాం ఇప్పుడు. మీ ఇద్దరు బాల్ వైపు ఇట్లా తిరుగుతారు స్ట్రైట్ గా. ఎవరైతే ఫస్ట్ బాల్ ని లాక్కుంటారో ఆ పర్సన్ నే క్వశ్చన్ అడుగుతా. మీకు రాకపోతే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీ టీం హెల్ప్ తీసుకోవచ్చు. అప్పుడు మీరు గెలిస్తే మీకు అమౌంట్ వస్తుంది. అమౌంట్ మీరు అండ్ వచ్చిన వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు షేర్ చేస్తారు. కానీ ఈ బాల్ తీసుకోవడం ముందు నేను గేమ్ ఆడతాను మీ ఇద్దరితో. హెడ్ అంటే ఏంటి? 2 చేతులతో చూపెట్టండి. హెడ్. భుజాలు, మోకాలు, పాదాలు. నేను ఈ గేమ్ ఆడుతా ఉంటా, మధ్యలో కన్ఫ్యూజ్ చేస్తా ఉంటా. మధ్యలో ఎక్కడో బాల్ అనేస్తా అన్నప్పుడు లాగేసుకోవాలి. మీ ఇద్దరిట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి జనరల్ గా అయితే మేము డబ్బు ఇస్తాం. కానీ మోకిలా హైదరాబాద్ లో లేటెస్ట్ గా గ్రో అవుతున్న ఏరియా కాబట్టి మోకిలాలో 3 ఎకరాల భూమి దగ్గర నుంచి చూసే అవకాశం ఇస్తున్నాం. తలకాయలు, భుజాలు, మోకాలు, పాదాలు. మోకాలు, పాదాలు, తలకాయలు, భుజాలు, మోకాలు, భుజాలు, మోకాలు, భుజాలు, తలకాయలు, పాదాలు, మోకాలు, భుజాలు, తలకాయలు, పాదాలు, మోకాలు, భుజాలు, తలకాయలు.
నీకు ఏవి ఏడున్నాయో అర్థం కావట్లేదు. మోకాలు, భుజాలు, తలకాయలు, పాదాలు, మోకాలు, భుజాలు, పాదాలు, తలకాయలు, బాల్. మొత్తానికి అలా వెళ్ళిపోయింది. ఓకే, నిన్నే క్వశ్చన్ అడుగుతున్నాం. క్వశ్చన్ జాగ్రత్త వినండి. ప్రాణుల పేర్లున్న తెలుగు సినిమా పేర్లు చెప్పండి. 5 సినిమా పేర్లు. యునో ప్రాణులు. ఇప్పుడు చిరుత అనేది ఒక ప్రాణి పేరు కదా. టైగర్. టైగర్ ఒకటి ఉంది, సందీప్ కిషన్ అందులో ఉన్నాడు. ఇంకా 4 చెప్పాలి ఫాస్ట్ గా. అడగచ్చా? ఎవరన్నా ఎవరికి తెలుసో కనుక్కో. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్. 2 చెప్పారు మీరు. టైగర్ నాగేశ్వరరావు. సింహ. 3. ఇంకా 2 చెప్పాలా? టైం అప్. 3 వచ్చినాయి. నేను 5 అడిగినా వీళ్ళు చెప్పినాయి కాకుండా మీరు మీ టీంలో ఎవరైనా చెప్తే మీకు పాయింట్ వస్తుంది. లైగర్, శ్వేతనాగు. లైగర్ ఉంది. నెక్స్ట్ సింహం 3. అది సింహం. శ్వేతనాగం. చిరుత. శ్వేతనాగు. ఓకే, 3. దాంతో పాటే 3 వచ్చినాయి. ఈగ, మన్యం పులి. పులి ఉంది, మన్యం పులి ఉంది కాబట్టి 5 వచ్చేసినాయి. వెరీ గుడ్. 5 అడిగినాం, 5 చెప్పారు కాబట్టి 500 రూపీస్ పార్టిసిపెంట్ కి అండ్ 500 రూపీస్ ఫర్ హెల్పింగ్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక మంచి పాట వేసుకో బాబాయ్. మీ పేరమ్మా? మహేశ్వరి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. భాగ్యలక్ష్మి. హౌస్ వైఫ్. సో ఇద్దరు హౌస్ వైఫ్ మధ్యలో పోటీ. తెలుసు కదా, గేమ్ రౌండ్ చూసారు కదా. తలకాయలు, భుజాలు, పాదాలు, మోకాలు. కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకే, తలకాయలు, మోకాలు, పాదాలు, భుజాలు, మోకాలు, పాదాలు, మోకాలు, పాదాలు, తలకాయలు, పాదాలు, తలకాయలు, పాదాలు, తలకాయలు, పాదాలు, తలకాయలు, పాదాలు, తలకాయలు, పాదాలు, భుజాలు, మోకాలు, బాల్. మిమ్మల్ని అడిగే క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. తెలుగు సినిమాల్లో వాన పడుతూ వచ్చిన పాటలు ఏమన్నా, ఆ పాటలో వాన ఉండాలి లేకపోతే వాన పడాలి. 5 పాటలు, వాన పాటలు. పాటలు పాడాలా లేదంటే సినిమా పేరు చెప్పాలి? ఇంటికి వెళ్ళి నాకు మెసేజ్ చేయి. పాట పాడాలంటే పాడవాడు అంటున్నా. 5 వాన పాటలు ఫాస్ట్ గా. వాన వాన వెళ్ళు. ఇది కాకుండా 5 వాడాలి. హెల్ప్ తీసుకోండి. ఆ 5 పాటలు నువ్వే వాడాలి. వాన చునుకులు ఎటా తలిపితే ఎటాగా వామ్మో. ఎన్నాళ్ళ గుర్తొచ్చావే వాన. 2. వాన వాన వెళ్ళు బాయ్. అది నేను వాడిన, అది కౌంట్ కాదు. నువ్వు పాడొద్దు లేకుండే. అది నేను పాడిన, ఈమె పాడకపోతే. 2. ఇంకా 3. ఈ వర్షం సాక్షిగా. డిస్క్వాలిఫై. నేను పాడొద్దు అంటుంటే కూడా ఆమె హెల్ప్ చేసింది కాబట్టి మీరు 3 పాటలు పాడండి, నేను ఇచ్చేస్తా. ఒళ్ళంత జల్లింత కావాలిలే, ఏయ్. ఒళ్ళంత తుల్లింత రావాలిలే. నెక్స్ట్. అరెరే వానా జడివానా, అందాల నవ్వులే పూలవాన. చాలు. 3. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు ముడిచి వాన జాడ ఆడింది వయ్యారంగా, నీల పూలు చల్లింది సింగారంగా. దీన్ని రీమిక్స్ చేసుకుంటే వాడు మధ్యలో చిక్కు. నువ్వు పాట పాడుతూ ఉండు, నేను ఇట్లా చేయి చెప్పినప్పుడు చిక్కు అనాలి. రెడీ? పాట పాడు. చినుకు చినుకు అందెలతో చిక్కుబుక్కు మరి పాడవాడు. చిటబట్ట చిరు సవ్వాడితో చిక్కుబుక్కు మళ్ళీ పాడవాడు. నీలి మబ్బు కురల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి చిక్కుబుక్కు. వెరీ గుడ్. మీరు ఒక్కరే గెలుచుకున్నారు 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జాడ ఆడింది వయ్యారంగా. మంచి పాట వేసుకో బాబాయ్. What's your name? నా పేరు అనూష. What's your name? మై నేమ్ ఇస్ వెనెలా. వెన్నెలా. ఏం చేస్తావు అమ్మా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. అర్థమైంది కదా గేమ్. భుజాలు, మోకాలు,
తలకాయలు, పాదాలు, భుజాలు, పాదాలు, మోకాలు, తలకాయలు, భుజాలు, తలకాయలు, భుజాలు, తలకాయలు, మోకాలు, పాదాలు, మోకాలు, పాదాలు, మోకాలు, భుజాలు, తలకాయలు, పాదాలు, మోకాలు, షోల్డర్, భుజాలు, భుజాలు, మోకాలు, పాదాలు, బాల్. అయ్యా. క్వశ్చన్ ఏంటంటే తెలుగు మూవీ ఇండస్ట్రీలో రియల్ రిలేషన్స్ ఏమైనా అయి చెప్పండి. వాళ్ళ రిలేషన్ అంటే చెప్పి ఎవరెవరు అని చెప్పండి అంతే. చిరంజీవి నాగబాబు బ్రదర్. చిరంజీవి నాగబాబు గారు బ్రదర్స్. ఓకే. చిరంజీవి రామ్ చరణ్ ఫాదర్ అండ్ సన్. మూడోది ఆర్తి అగర్వాల్ ఆదిత్య అగర్వాల్ సిస్టర్స్. వెరీ గుడ్. హెల్ప్ తీసుకో. 3 చెప్పింది, ఇంకా 2 కావాలా? హీరో యష్ రాధికా పండిత్ వైఫ్ అండ్ హస్బెండ్. వెరీ గుడ్. లాస్ట్ 5. అల్లు అర్జున్ చిరంజీవి మామ అల్లుళ్ళు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, 1000 రూపీస్. వెల్కమ్ బ్యాక్ టు ఆడవాళ్ళు మీకు. సెకండ్ రౌండ్ లో కొంచెం తెలుగు ఉండాలి, దాంతో పాటు కిలో లెక్కల అదృష్టం ఉండాలి. అది ఉంది అంటే చాలు 500 నుంచి 50,000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఎస్, 50,000 రూపీస్. అది ఎలానో చెప్తాను. పొద్దున్న లేవగానే మసాలా దోశ తిన్న వాళ్ళు ఎంతమంది? నిన్న మీ ఆయన్ని ఈ మీద గుద్దిన వాళ్ళు ఎంతమంది? ఇద్దరు మంచిలేనా? ఇట్లా కూడా కాదైతే. కొట్టినావా అమ్మ మీ ఆయన్ని? కొట్టినావా? నిన్న మీ ఆయన తిట్టిరా? మీ పేరమ్మా? శోభ. శోభ గారు ఎందుకు తిట్టారు? ఎందుకు మీ ఆయన్ని కొట్టారు? నిన్న ఫంక్షన్ కి లేట్ వచ్చినందుకు. మీరు కిలో లెక్కల మేకప్ వేసుకొని ఆ బట్టలు మ్యాచింగ్ గా లేదా చూసుకొని వెళ్ళి మీరు లేటుకు వస్తారు. మీ ఆయన ఎందుకు లేటుకు వచ్చిండు? డ్యూటీ నుంచి లేట్ వచ్చింది మరి కాబట్టి. పనే చేసుకుంటే కదమ్మా, దానికి ఎందుకు తిట్టాలమ్మా? ట్రాఫిక్ ఉందని. మరి ట్రాఫిక్ ఉంటది కదా మరి హైదరాబాద్ లా, పాపం దానికే తిట్టాలను. ఫంక్షన్ కి లేట్ అవుతుంది కదా. ఆయన ఎట్టున్నా నీకు ఫంక్షన్ కి తొందర రావాలి, ఎందుకంటే మళ్ళీ నువ్వు వేసుకున్న మేకప్ కరిగిపోతుంది అని. లేట్ అయితే. వెరీ గుడ్. మరి మీ ఆయనకు సారీ చెప్పినావా? చెప్పిన. ఎప్పుడు చెప్పినావు? నైట్. ముట్టకే చేసినావా? ఈ మీద గుద్దినావా? భుజం. అందరు ముంగట కొట్టినా తిట్టినా అని ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు అందరు ముంగటనే సారీ చెప్పాలి మీ ఆయనకి. సార్ ఫోన్ తీసుకురా. నీది ఫోన్. డ్యూటీలో అలా ఉండదు ఫోన్. నేను అలౌ చేస్తాను. ఏం చేస్తారు మీ ఆయన? ఏ డ్యూటీ? మా ఆయన. మీ ఆయన ఏ డ్యూటీ చేస్తాడు కదా, ఏదో ఒక డ్యూటీ. టెక్నీషియన్. ఫోన్ అలౌడ్ లేదా? లేదు. ఎందుకు? అక్కడ మిషన్ల దగ్గర చేస్తారు కాబట్టి లేదు. నీకు అలా చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఫోన్ చేసి ఎత్తాడు, నీ ఫోన్ తీసుకురా. వేరే వాళ్ళ దగ్గర ఉంది. అన్ని విధాలుగా తప్పించుకోవడానికి చూస్తున్నాను. సరే, మీ ఆయనకి ఇక్కడ నుంచి చూస్తున్నాడు కాబట్టి ఐ లవ్ యూ చెప్పి సారీ చెప్పి. బావా ఐ లవ్ యూ బావా. నేను బావా ఏవండి అంటే అదే ఏదో ఒకటి ఏవండి ఐ లవ్ యూ అండి. ఇంకోసారి మిమ్మల్ని తిట్టను కొట్టను. ఇంకోసారి మిమ్మల్ని తిట్టను కొట్టను. ఐ లవ్ యూ సో మచ్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త విను. తెలవాలని రూల్ లేదు, ఆప్షన్స్ అడుగు, నేను ఆప్షన్స్ ఇస్తా. ఓకే. పాముల గురించి తెలుసా మీకు? తెలుసు. పాములు వాసనని ఏ శరీర భాగంతో పసిగడతాయి? ఒక శరీరం భాగంతో పాములు ఆ వాసనని పసిగడతాయి. నాలుకతోని వాసన పసిగడతాయి. షూరా? షూర్. టేస్ట్ దేంతో చూస్తుంది మరి? నాలుకతోనే టేస్ట్, నాలుకతోనే వాసన, నాలుకతోనే పసిగడతాయి అంటున్నావు. షూరా? షూర్. పక్కా? అండ్ నాలుక ఇస్ ది రాంగ్ ఆన్సర్. అంటే కొడతారు. రైట్ ఆన్సర్ అదే. వెళ్ళే వరకు ఇట్లా నువ్వు బ్యాగ్ ఇక్కడి, నేను బ్యాగ్ క్యాచ్ చేస్తా. ఇట్లా అని అనుకుంటూ నాలుగే దిగాలి, లేకపోతే బ్యాగ్ క్యాన్సిల్ అవుతుంది. నడుచుకుంటూ అరే పాటేరా. బాగుందమ్మా. నీకు 2 ఆప్షన్స్ అమ్మా. డైరెక్ట్ వేస్తే 1000 రూపాయలు ఇస్తాయి, ఎందుకంటే నువ్వు ఆప్షన్స్ అడగలేదు, కరెక్ట్ ఆన్సర్ చెప్పినావు కాబట్టి. 2 బ్యాగ్స్ కావాలన్నా, 2 బ్యాగ్స్ 500 కావాలన్నా, ఒకటే బ్యాగ్ 1000 రూపాయలు కావాలి. ఒకటే బ్యాగ్ 1000 రూపాయలు కావాలి, అంతే కదా? ఓకే.
పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు నా బతు నా బతు నా బతు. మంచిగా 2 బ్యాగులు 500 500 అని చెప్పిన, నాకు ఒకటే బ్యాగ్ కావాలి. సరే నువ్వు మీ ఆయనకు 500 చెప్పినావు కాబట్టి ఒక 500 పోయినాయి, ఇంకో 500. మీ ఆయన టీవీ చూసుకుంటావు, నేను పాము వేరే. కంగ్రాచులేషన్స్, 500 రూపీస్. థ్యాంక్ యూ అమ్మా, కంగ్రాచులేషన్స్. అప్పటి నుంచి మేము మొత్తుకుంటా ఉండదా అమ్మ. మేడం మీ పేరు? శిరీష. శిరీష గారు, అప్పటి నుంచి ఏ క్వశ్చన్ అడిగినా ఏదో మీకు తెలిసినట్టు, లేదు వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి ఆలోచిస్తుంది. నేనున్నా కదా హెల్ప్ చేయడానికి. అంటే నీకు బాగా కరెక్ట్ ఆన్సర్లు అన్ని తెలిసినట్టే ఉన్నాయి. అట్లానే ఏమనుకోను, ఆ, కొన్ని వరకు తెలిసి ఉండొచ్చు. కొన్ని వరకు తెలిసి ఉండొచ్చు. మిమ్మల్ని అడిగింది తెలుసా లేదా తెలుసుకుందాం, ఓకేనా? ఓకే. కీటకాలు అంటే ఏంటో తెలుసా? క్రిములు. క్రిములు వేలు, కీటకాలు వేలు. కీటకాలు. ఆ. బొద్దింకని కీటకమే అంటారు కదా. అయితే క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్త విను, ప్రపంచంలో అత్యధికంగా ఉన్న కీటకాలు ఏంటి? ఆప్షన్స్ ఇస్తారా? అప్పటి నుంచి అన్నా కదా, చెప్పి ఇప్పుడు. నేను అనుకుంటున్నా బొద్దింకలే అని అనుకుంటున్నా, అవి ఎక్కువగా అనిపిస్తాయి కదా. నీకు కనిపించేటి కాదు ప్రపంచంలో అన్నావు. ఆప్షన్స్ ఇవ్వాలి. ఆప్షన్స్ కావాలనా? ఆప్షన్ ఏ బొద్దింకలు, ఆప్షన్ బి చీమలు. చీమలు. ఇను ఫస్ట్ ఇను. ఆప్షన్ సి దోమలు, అండ్ ఆప్షన్ డి పైవేవి కావు మేమే మనుషులమే ఎక్కున్నాము. ఏంది ఈ 4 ఒక ఆన్సర్ ఉంది. దోమలు. చీమలు అంటే చీమలు అన్నావు, దోమలు అంటే సార్ దోమలు అన్నావు, బొద్దింకలు అంటున్నావు. చీమలు. ఫైనల్ ఆన్సర్ చీమలు. చీమలు ఇస్ ది రైట్ ఆన్సర్. ఇట్రా. అలాగ అయిపోయింది అనమాట. క్వశ్చన్ లేవు, ఎవరికి అదృష్టం ఉందో చూద్దాం. పెద్దమ్మా రండి. వేస్తే 500 రూపాయలు, ఒకటే చాలు. అటెల్లా దానా వేస్తావా? ట్రై చేస్తావా? కమాన్ గో. కమ్ వెరీ గుడ్. అలా ఆడాలి, నీలాగా ఎవరు ఆడలేకపోతున్నారు నాన్న. 500 రూపీస్ కంటే గేమ్ ఏంటంటే స్కిప్పింగ్ చేసుకుంటూ ఇద్దరు తాడిని ఇట్లా అంటారు, మధ్యలో వాళ్ళు ఒక బెలూన్ నోట్లో పెట్టుకుని జంప్ చేసుకుంటూ వెళ్తారు. మధ్యలో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చేయితో పట్టుకోకుండా ఆ నోటితోనే ఆ పిన్ మీద వేసి ఆ బెలూన్ పగలగొట్టాలి. ఏ టీం అయితే ఎక్కువ బెలూన్లు పగలగొడుతుందో చెయ్యి వాడకుండా ఆ టీంకే ప్రైజ్ మనీ. సో ఫస్ట్ మీ టీంతో స్టార్ట్ చేస్తున్నాం, మధ్య నుంచి స్టార్ట్ అవ్వాలి. 3, 2, 1 గో. జానకి 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 ఎక్కడికి పోతావే జానకి, జానకి 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 ఎక్కడికి పోతావే జానకి. వచ్చే వచ్చే చట్టు చాడుకి చెమటెక్కిస్తా తెల్ల చీరకి. జానకి 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 ఎక్కడికి పోతావే జానకి. మా ఇవాళ అవుతుంది అది. DJ డబుల్ ఎస్ బాయ్ బాకీ కిరికిరి.
అయిపోయింది, టైం అయిపోయింది. ఒకటే పగలగొట్టారు మీరు. మీ స్కోర్ 1 అండ్ మీ టార్గెట్ 2. కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఆడితే మీరు ఈజీగా గెలిచిపోతారు. డైరెక్ట్ వచ్చేయండి, పొజిషన్ వచ్చేయండి. 3, 2, 1 గో. రంగోలి రంగోలి రంగోలే సింగారి కుక్కల్లో పొంగాలే పట్టు చిరే కట్టాలే పట్టుచినే కట్టాలే సిగ్గుచుకే పెట్టాలే సిగ్గుచుకే పెట్టాలే గట్టి మేళం కట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పందిట్లో పిల్లని చేయబడాలే పులి 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 రారా పులి బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మస్తకలే విలా విలా మనాలిలే జల్లో మల్లే ఇంత టఫ్ గేమ్ ఎప్పుడూ ఆడలేదమ్మా మేము. అసలు మీరు చేశారు టఫ్ ఈజీ గేమ్ ని అసలు క్రేజీగా. మీరు ఒకటే పగలగొట్టారు అండ్ మీరు ఒకటి అండ్ కష్టపడి రెండోది కూడా పగలగొట్టారు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. అంటావా మావా అంటావా మావా మా మోకిలలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు అండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు